ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మనం రాష్ట్రమంతా కూడా అన్నా క్యాంటీన్స్ అనేది ప్రారంభించుకోవడం జరిగింది. మన జిల్లాలో కూడా మనం 5 అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ రాజమండ్రిలో 3, 1 ఇన్ నిడదవోలు, అనదర్ 1 ఈజ్ కొవ్వూరు. పేదలందరికీ కూడా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు పట్టణాలకి రావడం జరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి భోజనం దొరకక ఇబ్బంది పడే సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ సిచ్యువేషన్ని అడ్రస్ చేస్తూ పేదలందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది రూపొందించబడింది. ఈ రోజు నుంచి అన్నా క్యాంటీన్స్ అన్నీ కూడా మనకి యాక్టివేట్ అయ్యాయి. సో మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్, లంచ్ సర్వ్ చేస్తున్నాము. 5 రూపాయలకే చేయడం జరుగుతుంది. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా కడుపు నిండా పెట్టేటట్టుగా ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. రాజమహేంద్రం సిటీలో ఏదైతే గత ప్రభుత్వం అన్యాయంగా తీసివేసిన అన్నా క్యాంటీన్లు, మూసివేయబడిన అన్నా క్యాంటీన్లు అన్నింటిని కూడా పునఃప్రారంభించడం జరిగింది. 3 అన్నా క్యాంటీన్లు కూడా అధికారులతోటి ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఒక పండుగ కింద ప్రారంభించుకుంటా ఉన్నాం. మొదటి రోజు కింద ఈ బ్రేక్ఫాస్ట్ 3 కౌంటర్లో కూడా గౌరవ మాజీ శాసనమండలి సభ్యులు నేను ఆదిరెడ్డి అప్పారావు పుట్టినరోజుకు గాను ఆయన స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది. ఇలాగ ప్రతిరోజు కూడా ప్రజలందరినీ దీంట్లో భాగ్యస్వాములు అవ్వమంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగ్యస్వాములు అయినట్లయితే ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం అనేది మా చిత్తశుద్ధికి ఇదే ఒక నినాదం. కానీ మీరు కూడా భాగ్యస్వాములు అయినట్లయితే మరింతగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మేము చెప్తా ఉన్నాం, ఈ అన్నా క్యాంటీన్ అన్నదాన్ని గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మూసేశారు, ఏ కారణంతో మూసేశారు, అవినీతి అన్నారు, ఎక్కడ జరిగింది? ఈ 5 సంవత్సరాలు మీరు నిరుపయోగంగా అన్న క్యాంటీన్లు వదిలేయడం వల్ల అసాంఘిక కార్యక్రమాలకి ఇది వేదిక అవ్వలేదా? పేదవాడికి 3 పూట్ల ఆకలి, ఎంత ఆకలితో ఉన్నవాడికి లేకపోతే ఆకలి తెలిసిన వాడికి ఆ విలువ తెలుస్తుంది. మీకు తెలియక, పేదవాడి ఒక ఆకలి తెలియక, భవన కార్మికుడు ఒక ఆకలి తెలియక, దిగువ మధ్యతరగతి వాడి బాధ తెలియక మీరు వదిలేశారు అన్నా క్యాంటీన్. ఈరోజు చూడండి, సంబరాలు చేసుకుంటాం అంటున్నారు. ఇప్పుడే పెద్దవాడు అంటా ఉంది సుఖీభావ, మీ ఎన్డీఏ కూటమి నాయకులందరికీ సుఖీభావ అని. ఎందుకంటే ఇప్పుడే చూస్తూ ఉన్నాం ఎంత నాణ్యమైన భోజనం పెడతా ఉన్నారు. 3 పూరీలు, 2 ఇడ్లీ, చట్నీ, సాంబారు. దీనికన్నా ఏం కావాలి? ఓ మనిషికి కడుపు నిండా భోజనం పెట్టి, అది నాణ్యమైన భోజనం పెట్టి 3 పూట్ల 15 రూపాయలకి, నెలకి 450 రూపాయలకి ఒక పేదవాడు ఆకలి తీర్చడం అంటే చిన్న విషయం కాదు. ఈరోజు ఎన్డీఏ కూటమికి అది చేస్తూ ఉన్నాం. భారం అని తెలిసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి భారం అని చెప్పి అధికారులు చెప్పినా పేదవాడు ఆకలి తీర్చలేనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు, రాజకీయ పార్టీలు ఎందుకు అని చెప్పి ఆయన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా 3 సెంటర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాం. అదనంగా ఇంకొక 2 సెంటర్స్ కూడా అడిగి ఉన్నాం నారాయణ గారికి. ఎందుకంటే రాజమండ్రి సిటీ ఒక హబ్. వైద్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, లేకపోతే భవన కార్మికులు కానీ అందరూ కూడా రాజమండ్రికి వస్తారు ఏదో పనికి. వచ్చినప్పుడు వారికి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్నా క్యాంటీన్లో 3 పూట్ల భోజనం చేసినట్లయితే వారికి ఏ కష్టం లేకుండా మళ్ళీ తిరిగి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. దాని గురించని ఇప్పుడు 3 సెంటర్లకి అదనంగా ఇంకో 2 సెంటర్స్ కూడా నారాయణ గారిని, గౌరవ మంత్రి గారిని అడిగాం. శాంక్షన్ చేశారు. 2 నెలల్లో వాటిని కూడా ఓపెన్ చేసి 6,000 మందికి రాజమండ్రి సిటీలో ప్రతిరోజు 365 రోజులు 5 సంవత్సరాలు 3 పూట్ల నాణ్యమైన, రుచికరమైన భోజనం పెట్టి వారి ఆకలి తీర్చే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటున్నామని ప్రజలందరికీ తెలియజేయాలి. ఈరోజు పేదవాడి ఆకలి తీర్చే రోజు. ఇది పేదల పండగ, ఇది పేదల ప్రభుత్వం. గతంలో ఇదే అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రన్ చేస్తే ఈ యొక్క వైసీపీ పాలనలో విధ్వంసాన్ని సృష్టించి అన్నా క్యాంటీన్లన్నీ కూడా మూసేసి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఒక పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం రోజుని పేదలందరికీ కూడా ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఆకలి తీర్చాలని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం అనేది అద్భుతమైన నిర్ణయం. ఇది పేదల కోసమే ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి కూడా సొంతింటి కళ నెరవేరడం కోసం ఉచిత ఇసుక ఇస్తున్నారు. మహిళలందరూ కూడా ప్రయాణించడానికి ఉచిత బస్సు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి విషయంలోనే కూడా ప్రజలకు ఏది అవసరమో, పేదలకు ముఖ్యంగా ఏది అవసరమో దాన్ని మాత్రం ఏర్పాటు చేయడంలో మంచి ప్రణాళికతో ముందుకు వస్తుంది ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే అన్నా క్యాంటీన్ పెట్టి ఈరోజు హాస్పిటల్ దగ్గర కూడా పెట్టడం అనేది ఎంత గొప్ప విషయం చూడండి. పేదలందరూ వైద్యం కోసం వచ్చే హాస్పిటల్లో అక్కడికి వచ్చే బంధువులు కానీ, వాళ్ళ యొక్క అటెండర్స్ కానీ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అక్కడికి వచ్చే
వచ్చేది పూర్తిగా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటాయి. అలాంటి చోట ఒక మనం అన్న క్యాంటీన్ పెట్టాము అని అంటే ఎంత అద్భుతమైన ప్రణాళిక చూడండి. అదేవిధంగా ఇక్కడ మార్కెట్కి వెళ్ళేవాళ్ళు కానీ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆకలికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఇక్కడ క్యాంటీన్ పెట్టారు. అదేవిధంగా క్వారీ మార్కెట్లో కార్మికులందరూ ఉండే ప్లేస్లో ఇక్కడ పెట్టడం, ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పెట్టినటువంటి 100 క్యాంటీన్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఈ అన్న క్యాంటీన్లు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఆకలి తీర్చుకుంటూ పోతాం. రాబోయే రోజుల్లో ఇలాగే ప్రతి పేదవాడికి అవసరాన్ని గుర్తించి ముందుగానే పేదల సమస్య తీర్చే విధంగా ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన రాజమహేంద్రవరం టౌన్లో 3 చోట్లలో అన్న క్యాంటీన్స్ ఓపెన్ చేయడం జరిగింది. అంతకుముందు క్వరీ మార్కెట్లో ఓపెన్ చేసి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మన మున్సిపల్ ఆఫీస్ ముందు అన్న కల్లం కేంద్రం కూడా అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. 3 క్యాంటీన్లో కూడా ఫుడ్ తింటే చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. 5 రూపాయలు మాత్రమే ఫుడ్ ఇస్తున్నారు. టోకన్ సిస్టమ్ పక్కగా పెట్టారు. టోకన్ తీసుకొని ఫుడ్ తిని హ్యాండ్ వాష్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. టాయిలెట్స్ కూడా పెట్టడం జరిగింది. మేము చాలా వరకు డొనేషన్ కూడా రిసీవ్ చేస్తున్నాము. అది కూడా ఆఫీషియల్ అకౌంట్కి వేయడం జరుగుతుంది. సో మన జిల్లాలో కూడా 5 క్యాంటీన్స్ ఓపెన్ చేసాము. ఇది 3 కాకుండా ఒకటి కొవ్వూరులో, ఇంకొకటి నిదావులలో కూడా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. డైలీ ప్రతిరోజు పొద్దున 7:30కి ఇక్కడ ఫుడ్ వస్తుంది. టిఫిన్కి కూడా మెనూ సెంట్రలైజ్గా డిసైడ్ చేయడం జరిగింది. ఆ మెనూ పరంగా డైలీ వాళ్ళు క్వాలిటీ పరంగా కూడా ఫుడ్ ఇస్తూ ఉన్నారు.